తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను ప్రధానంగా శని భగవానుల వారు పంచమ స్థానంలో స్థితి పొందుతూ యోగా అవయోగాలు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రధానంగా జరిగేటువంటి నష్టము ఒక్కటేనండి, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు అందకపోవడము. అయితే ఇంకా ప్రధానంగా ఏ పని చేసినా మనం ఆశించిన మేర లాభాన్ని పొందలేకపోవడము, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇవి శని భగవాన్ యొక్క సంచార ఫలితం వలన కలుగుతాయి. ధనము ఆశించిన మేర సంపాదించుకోలేకపోతారు. ఇంత మాత్రమే ఇబ్బందులు. కానీ గొప్పదైనటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం వలన ఈ వచ్చినటువంటి చిన్నపాటి సమస్యల్ని కూడా అధిగమించుకోగలిగేది గురు అనుగ్రహం ఉన్నప్పుడు. అయితే గురువుగారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 31వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి శని ప్రభావం వలన వచ్చేటువంటి శుభాలు అంతంత మాత్రమే ఉంటూ గురువు కూడా అష్టమ స్థానంలో సంచారం చెందుతూ ప్రధానంగా డిసెంబర్ 5 వరకు కూడాను రాహువు అర్ధాష్టమ రాహు ప్రభావం. కాబట్టి ఒక రకంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మే 31వ తారీఖు వరకు ప్రతిదీ కూడాను కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీదనుకున్నటువంటి వ్యక్తి లేదా మీకు సొంతమైనటువంటి ఆస్తి కానీ వాహనం కానీ స్థిరాస్తులు మీది అనుకున్నటువంటిది మీ చేయి జారిపోయే అవకాశం మే 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మనకిష్టమైనటువంటి వారితో ఎప్పుడు కూడాను తగాదాలకి దూరంగా ఉండండి. ప్రేమతో పలకరిస్తూ దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసుకుంటే చాలా మటుకు నష్ట నివారణ జరిపించుకోవచ్చు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం వలన వచ్చేటువంటి మంచిని ఎవ్వరూ ఆపలేరు. మంచి శుభమైనటువంటి రాశిలో వృశ్చిక రాశి కూడా ఒకటి. ఎందుకనంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు 5 నెలల పాటు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఇటు రాహుగ్రహ ప్రభావము శని యొక్క దోషాన్ని తగ్గిస్తూ యోగదాయకంగా ఉంటాడు. ఇది ప్రధానంగా తెలుసుకోదగినటువంటిది. అంతేకాకుండా ప్రధానంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణకి ఇది అనుకూలము. అలాగే లేదా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మంచిది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఇది అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు కూడా ఈ యొక్క సమయంలో వసూలు అవుతాయని చెప్పొచ్చు. ఇక తదనంతరం అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ 2.5 నెలల పాటు ఏదైతే సమయం ఉంటుందో ఈ సమయం కాస్త చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కదలికలు ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా మీ యొక్క కెరియర్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు. అయితే ఇదే నెగిటివ్గా ఉన్నటువంటి దాన్ని మనం పాజిటివ్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా విదేశంలో స్థిరపడాలనుకునేటువంటి వ్యక్తులకి H1B వీసా శాంక్షన్ కావాలి, లేదా ఉన్నటువంటి కాంట్రాక్టులు మళ్ళీ పొడిగించుకోవాలి అనుకునేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం చాలా అనుకూలమైనది. ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఇది కష్టంగా ఉంటుంది కానీ దూరంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. కానీ దూరంగా జరిగినా ఇది మన కెరీర్ అభివృద్ధి కోసం జరుగుతున్నాం, అక్కడ కష్టాలు పడదాం అనే నిశ్చయానికి వచ్చి ఉన్నట్లయితే మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహకం తదనంతరం ఉంటుంది. జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటిది మళ్ళీ ఏ విధంగానైతే 5 నెలల పాటు మీరు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఎంత యోగాన్ని పొందారో మళ్ళీ అదే విధంగా జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అంటే దాదాపుగా 7.5 నెలల పాటు అనుకూలంగా ఉండేటిది ఒక గురుగ్రహ ప్రభావం. మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. కానీ అన్ని విధాలుగా ఇక్కడ గురువు అనుకూలిస్తున్నాడు అంటే పెద్దల సహాయ సహకారాలు కావాలి. అలాగే దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే మీరు అనుకున్నది ఈ సంవత్సరం సాధించగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక
చాలామందికి ఉన్నటువంటిది ప్రధానంగా గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహువు సంచారం చేస్తున్నటువంటి తృతీయ సంచారం చేస్తుండడం, కేతువు కూడా నవమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం. ముఖ్యంగా ఏదైతే బ్యాలెన్స్డ్గా ఒక గురుగ్రహం మాత్రమే మిమ్మల్ని ఆపద నుంచి బయటపెట్టేసేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఈ గురుగ్రహానికి మళ్ళీ రాహు కేతువులు కూడా తోడై మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఉగాది వరకు మిమ్మల్ని ఉంచుతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ఉన్నటువంటి సందేహము ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది అంటే, మనం ఏ సమయంలో మనం ప్రయత్నం చేయాలి, ప్రధానంగా ఈ సంబంధించినటువంటి నిరుద్యోగస్తులు ఎప్పుడు ప్రయత్నం చేయాలి అంటే, ఏ సమయంలో ప్రయత్నం చేస్తే మనకు ఉద్యోగం లభిస్తుంది, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థల్లో ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తే మంచి స్థానానికి చేరుకోగలుగుతాం సునాయాసంగా. ఆల్రెడీ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బదిలీలకు సంబంధించి కానీ, ప్రమోషన్ సంబంధించి కానీ ఏదైనా విషయం ఉన్నప్పుడు ఆ యొక్క సంబంధించినటువంటి ఏ సమయంలో చేస్తే మనకు బాగుంటుంది, అనుకూలమైన చోటికి మనం ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతాం. ఇంకొకటి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో ఏ సమయంలో మనం ముందుకు వెళితే మన బిల్స్ శాంక్షన్ అవుతాయి, ఏ సమయంలో మనం కొత్త టెండర్లను చేజిక్కించుకోవచ్చని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక అలాగే గమనించుకున్నట్లయితే 17 ఆగస్టు నుంచి ప్రధానంగా 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి మధ్యకాలం ఇంకా అద్భుతంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఏదైనా మీరు ఈ జీవితంలో అనగా ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే గొప్పగా మనం వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో మన కళని సాకారం చేసుకోవాలనుకుంటారో ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే వచ్చే సంవత్సరం జనవరిలో దాని ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. అంటే ఇప్పటి వరకు మనకేం ఫలితం ఉండదా అంటే ఫలితం ఉంటుంది, కానీ మీరు కోరుకున్న దిశలో మీరు స్థిరపడాలి. ఇంకా చాలు మన జీవితంలో ఈ స్థానానికి చేరుకోవాలని కలలు కంటారు కదా, ఆ కళని సాకారం చేసే సమయం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి మధ్యలో వచ్చే సంవత్సరం. ఈ సమయంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి, అనుకున్నది సాధించగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువ సమయం గురువు యొక్క అనుగ్రహం వల్లనే మనకు కావాలి. గురువు అంటేనే దైవము, అదృష్టము. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరం 9 గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాల్లో హస్త నక్షత్రం కాబట్టి అటువంటి నక్షత్రం మరియు చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమము, సర్వకార్య జయసిద్ధికి, శత్రునాశనానికి సుదర్శన హోమము, రుద్రహోమము, అలాగే దాంపత్య సిద్ధి, వివాహ ప్రాప్తి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా ప్రధానంగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా ఉన్నటువంటి సమయం ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం. కుజగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత. అంతేకాకుండా ప్రధానంగా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో కాస్త ఆర్థిక లోటు అనేటువంటిది కనబడుతుంది, అనగా ధనాన్ని నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులకి అనుకూలమైన సమయం కాదు. ముఖ్యంగా సమయానుకూలంగా భోజనం చేయకపోవడం, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతారు. సంతానం గురించి కూడా ఎక్కువగా బాధపడతారు ఈ సమయంలో. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక సాకారం అయ్యే అవకాశం, మార్గాలు సుగమం అవుతాయని చెప్పవచ్చు. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీలో ఉత్సాహము పెళ్ళు బిగుతుంది. మీరు గత మాసంలో పొందినటువంటి ఆ 2 మాసాల్లో జూన్ జూలైలో పొందినటువంటి ఏదైతే
యోగం ఉంటుందో ఆ యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అత్యుత్సాహంతో ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తారు. తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఇది చాలా అనుకూలము కాదు. ఇటు గురువు అనుకూలంగా లేని కారణము, అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రాహుకేతులు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడము, ఒక్క గురువు మాత్రమే స్వల్పముగా యోగిస్తుంటాడు. కాబట్టి ఇది అత్యంత కీలకమైన సమయం. ప్రధానంగా నైసర్గిక పాపగ్రహాల యొక్క చెడు స్వభావము, చెడు ప్రభావము 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత ఈ సమయంలో ప్రధానంగా శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కానీ, ధన నష్టం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తెలిసిన వారి వలన మోసపోయే అవకాశము, రాని బాకీలు వసూలు కాకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా సరిగ్గా సకాలానికి భోజనం చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడము, ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతూ ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల వలన మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సింది. మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషం ఉంటుంది, కానీ ఏ పని ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం ఇది ప్రధానంగా చెప్పొచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కుజ స్తంభన యోగం ఏదైతే ఉంటుందో ఈ స్తంభన యోగము చాలా మటుకు మీకు యోగాన్ని కలగజేస్తుంది. ఏదైనా వృత్తి ఉద్యోగంలో మార్పులు కావాలి, వ్యాపారంలో మార్పులు కావాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలంగా అయినటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక మరి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం విద్యాకారకుడైనటువంటిది. కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడాలి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు దైవ అనుగ్రహాన్ని పిల్లలకు అందించాలనే సదుద్దేశంతో పాటుపడండి. మీ యొక్క ప్రయత్నము, విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంతా దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా మీరు పాటుపడడం, పిల్లలకి దైవానుగ్రహాన్ని అందించడం మీ బాధ్యత. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సాధారణంగా గమనించండి. మీ యొక్క వాలంటరీ సర్వీస్ అనేది కొనసాగించండి. ప్రజలలో ఆదరాభిమానాలకి సంబంధించినటువంటిది ఏదే ప్రయత్నం ఉంటుందో అవి ఉద్ధృతం చేసుకోండి. పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా చేస్తున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే పోటీ చేస్తారో బొటాబొటికగా అదృష్టంతోనే మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. కానీ సాధారణమైనటువంటి ఫలితాలు యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగము, అలాగే సంబంధించిన నటులు, 24 ఫ్రేమ్స్లో పనిచేసే వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు మే 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని వాడుకొని మీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉంటారు తప్ప మీకు తిరిగి ఎటువంటి యోగం అనేటువంటిది ఉండదు. కాకపోతే ఇటు గురువు అనుగ్రహం ఉండడము, అలాగే ప్రధానంగా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత అనగా మీరు ఏదైతే అనుకున్న విధంగా మీరు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని అనుకుంటారో, ప్రజాదరణ పొందినటువంటి కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే పాత్రలు కానీ డిసెంబర్ 5 తర్వాత మీకు అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోవడము, ఈ కారణంగా జాగ్రత్తలు, మీ యొక్క డబ్బుని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ఈ రైతులు మొదటి పంట మీకు సామాన్యమైనటువంటి ఫలితాలు, రెండో పంట మాత్రమే మీకు అద్భుతంగా మీరు చక్కగా ధనాన్ని పోగు చేసుకునే విధంగా అధిక దిగుబడి రాబడి అనేటువంటిది ఉంటుంది. కౌలుదారులు రుణం విముక్తులు అవుతారు, అది మాత్రం కౌలుదారులకి చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు, ప్రధానంగా ఈ క్రీడాకారులకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత ఉండేటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలము. ఎందుకనంటే ఇటు రాహు యోగిస్తూ ఉండడము, అలాగే కేతువు కూడా యోగిస్తూ ఉండడము, మరియు గురువు మంచి శుభస్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది అద్భుతమైనటువంటి సమయం. మీరు ఏదైతే ఈ క్రీడాకారులు ఎవరైతే ప్రోత్సాహకాలు కావాలని ఎదురు చూస్తారో, స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తారో, డిసెంబర్ 5 తర్వాత మీ కళల్ని సాకారం చేసుకుంటారని చెప్పొచ్చు. ఏ తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితం కంటే అధిక శుభ ఫలితాలు పొందే అవకాశము ఎక్కువగానే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా గమనించాల్సినటువంటిది, మీ మాటకి విలువ ఉంటుంది కానీ సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని మీ ద్వారా ఎదుటి వాళ్ళు లాభపడే అవకాశాలే ఉంటాయి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం, ఇంట్లో చోర భయం, విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు డిసెంబర్ 5 వరకు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ పేరిట స్థిర చరాస్తులు అనేటువంటివి కొనుగోలు చేయాలని భావిస్తారు, కానీ అవి మీకు నష్టాన్ని కలగచేస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను ఈ యొక్క డిసెంబర్ 5 తర్వాతనే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా ఇటు శని యోగగ్రహ ప్రభావం, గురువు యోగగ్రహ ప్రభావం, కాబట్టి వీక్షించేటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ప్రేక్షకులకి జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలో మీకు ప్రధానంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది.
ప్రయత్నం చేయండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో సొంత ఇంటి కల మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే మంచి శుభగడియలు అనేటువంటి ఈ యొక్క సంవత్సరం అంతా ఉంటాయని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడాను వివాహము, చక్కటి సత్సంతాన ప్రాప్తి కూడాను జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు అనేటువంటివి వస్తాయి. కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మీ ఇంటికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి హనుమంతుడి యొక్క ఆలయానికి చేరుకొని ఆ స్వామికి సింధూరము, అలాగే వడమాల, తమలపాకు పూజ ఇవన్నీ కూడాను ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా చేయండి. ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా శుభయోగాలు కలగాలనే సదుద్దేశంతో, దైవానుగ్రహం కలిగి మీరు అన్ని విధాలుగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు పాల్గొని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడాను అన్ని విధాలుగా శుభమైనటువంటి స్థానంలో ఆనందకరంగా జీవించాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.